إن الحمد لله نحمده ونستعينه ونستغفره ونؤمن به ونتوكل عليه ونعوذ بالله من شرور أنفسنا ومن سيئات أعمالنا. من يهده الله فلا مضل له ومن يضلله فلا هادي له، وأشهد أن لا إله إلا الله وحده لا شريك له، وأشهد أن محمدا عبده ورسوله. أما بعد، فأعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. يا أيها الذين آمنوا اتقوا الله حق تقاته ولا تموتن إلا وأنتم مسلمون. يا أيها الناس اتقوا ربكم الذي خلقكم من نفس واحدة وخلق منها زوجها وبث منهما رجالا كثيرا ونساء، واتقوا الله الذي تساءلون به والأرحام إن الله كان عليكم رقيبا. يا أيها الذين آمنوا اتقوا الله وقولوا قولا سديدا يصلح لكم أعمالكم ويغفر لكم ذنوبكم، ومن يطع الله ورسوله فقد فاز فوزا عظيما. وقال تعالى في موضع آخر: فمن كان يرجو لقاء ربه فليعمل عملا صالحا ولا أشرك بعبادة ربه أحدا. رب اشرح لي صدري ويسر لي أمري واحلل عقدة من لساني يفقهوا قولي. ربي زدني علما سبحانك لا علم لنا إلا ما علمتنا إنك أنت العليم الحكيم. అన్ని పొగడ్తలు ప్రశంసలు సర్వలోకాల పాలకుడు పోషకుడు అయినటువంటి ఆ అల్లాహ్ సుబ్హానహు వ తఆలాకు మాత్రమే శోభిస్తాయి. ప్రవక్తలందరిపై ఆ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క శాంతి శుభాలు కురియుగాక. ముఖ్యంగా చిట్ట చివరి ప్రవక్త, మానవోత్తములు, కారుణ్యమూర్తి, హృదయాల విజేత ముహమ్మదుర్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిపై అల్లాహుమ్మ సల్లి వసల్లిం అలా నబీనా ముహమ్మద్. ప్రియ ధార్మిక సోదర సోదరీమణులారా, అతి పవిత్రమైనటువంటి ఈ జుమాలో నేను చెప్పబోయేటువంటి అంశము మన ఆచరణ ఎవరి కోసం. కొంచెం ఆ ఫ్యాన్లు తగ్గించండి, లేకపోతే ఆపేయండి సంపూర్ణంగా. ఆపేస్తే ఇంకా బాగుంటుంది. మీరు దగ్గర కూర్చుంటే అల్లాహ్కు దగ్గరగా కూర్చున్నట్టు. ఎందుకంటే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మన సంకల్పాలను చూస్తాడు. ముందుగానే ఒక ఆలోచన చేస్తాం. మస్జిద్కి వెళ్ళి ఏదో మూలన హాయిగా గోడ కానుకొని కూర్చొని ప్రశాంతంగా ఉందాం అనుకోండి. శైతాన్ ఏం చేస్తాడు? చిన్నగా మనల్ని నిద్రలోకి పంపిస్తాడు. ఖుత్బాయిను శ్రద్ధ పెట్టము, వచ్చినటువంటి పుణ్యఫలం కూడా శుభ్రంగా పాడైపోతుంది. కాబట్టి చెప్పేటువంటి అంశాన్ని శ్రద్ధగా వినడానికి ప్రయత్నించండి. పూర్తి పుణ్యఫలాన్ని పొందడానికి మనందరం కూడా ప్రయత్నిద్దాము. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనందరి కర్మలను స్వీకరించుగాక. ఆమీన్. సోదరులారా, నా అంశము మన ఆచరణలు ఎవరి కోసం. క్వశ్చన్ మార్క్. మనందరూ కూడా ఏమనుకుంటామంటే, మన మనసులో తట్టేటువంటి విషయం కూడా ఏమిటంటే అల్లాహ్ కోసమే, అల్లాహ్ కోసమే మన ఆచరణలు అన్నటువంటి నోటి మాటను మనం వ్యక్తపరుస్తున్నాం ఈ రోజున. కానీ వాస్తవంగా ఈరోజు మన ఆచరణ అల్లాహ్ కోసం లేదు, ఆయన ప్రసన్నత కోసం లేదు, ఆయన సామీప్యాన్ని పొందడానికి లేదు. ఈ రోజున మన ఆచరణలు పరుల మెప్పు కోసం అయిపోయాయి, పరుల మన్నత కోసం అయిపోయాయి. పరులు నన్ను చూసి ఇష్టపడాలి అనే విధంగా మన సంకల్పాలు మారిపోయాయి. మనం చేసేటువంటి ప్రతి పనిలో శైతాన్ మనల్ని తప్పుదారి పట్టిస్తున్నటువంటి విషయాన్ని మనం గుర్తించలేకపోతుంది.
ఈరోజు మనం చేసేటువంటి ప్రతి ఆచరణ కూడా మనకు పుణ్యాన్ని కాదు, పాపాన్ని మనకు మూటగట్టుతుంది. ఇది వాస్తవం. ఎందుకంటే చూడండి, శైతాన్ అనేటువంటి వాడు ముందుగా ఒక విశ్వాసిపై చేసేటువంటి దాడి ఏమిటంటే, వాడిని మస్జిద్ దాకా వెళ్ళనివ్వడు, ఆపుతాడు. మస్జిద్ దాకా పోనివ్వడు, ఆపుతాడు. ఎన్నో అడ్డంకులు, నీకు ఆ పనుంది, ఈ పనుంది, నువ్వు నమాజ్కి వెళ్తే కొట్టెవరు చూసుకుంటారు, షాపులో వ్యాపారం ఎటు వెళ్తుంది. నమాజ్ నుంచి ఆపడానికి ఎన్నో అడ్డదారులు తొక్కి నిన్ను పరిపూర్ణంగా ఆపడానికి ప్రయత్నిస్తాడు. కానీ అయినప్పటికీ నువ్వు కాదు, నేను నమాజ్కి వెళ్ళాలి, అల్లా ప్రసన్నత కోసం నమాజ్ చదవాలని చెప్పి నువ్వు మస్జిద్ దాకా వస్తావు. వచ్చిన తర్వాత మస్జిద్లో నీ మనసులో వాడు చేసేటువంటి మరొక దాడి ఏమిటంటే, మన నమాజు ప్రజల మెప్పు కొరకై ఉంటుంది. మన సంకల్పాలను మార్చేస్తాడు. ఎవరైనా సరే కొద్దిగా మన మీద దృష్టి పెట్టారు అని తెలియగానే స్ట్రిక్ట్ రైట్, ఎక్కడ లేని వినమ్రత, విధేయత మన యొక్క నమాజులో వస్తుంది. చక్కగా నిలబడతాం. అప్పటిదాకా కదిలినటువంటి పెదాలు క్రమశిక్షణతో కదులుతూ ఉంటాయి. మన చూపు ఖచ్చితంగా సజ్దా చేసేటువంటి ప్లేస్లో వస్తుంది. వాస్తవం, మనలో ఉన్నటువంటి అతి పెద్ద లోపం అల్లాహ్ యొక్క ప్రసన్నత కాకుండా పరుల ప్రసన్నతను వెతకడం. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా దీన్ని సుతరాము ఇష్టపడు. మనం పుణ్యం చేయడానికి వచ్చి పాపాన్ని మూటగట్టుకున్నటువంటి సంగతి మనకు అర్థం కూడా కావడం లేదు. మనం ఆచరించకపోయినా మన కొరకు మేలై ఉండేటువంటిది, కానీ మనం పాపాన్ని మూటగట్టుతున్నాము. ఎన్నో సందర్భాల్లో హదీస్ విని ఉన్నాం. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా 3 వ్యక్తుల ద్వారా నరకాన్ని రాజేస్తాడు. అందులో మొదటి వ్యక్తి ఖారి, రెండో వ్యక్తి షహీద్, మూడో వ్యక్తి ధనవంతుడు. అల్లాహ్ వీరికి తన యొక్క అనుగ్రహాలను ప్రసాదించాడు. ఖారీని ప్రశ్నిస్తాడు. ఖారీని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అడుగుతాడు, ఓ అల్లాహ్, ఖారీ అంటాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలాతో, ఓ అల్లాహ్, నువ్వు నాకు ఇచ్చినటువంటి జ్ఞానాన్ని నేను నీ యొక్క మార్గంలో ప్రజలకు నేర్పించడానికి నేను ఉపయోగించాను. ఓ అల్లాహ్, నేను ప్రజలకు ఖురాన్ నేర్పించాను, మరియు వారికి ఖురాన్ గురించి వారిని ప్రోత్సహించాను. కానీ అల్లాహ్ ఏమంటాడో తెలుసా? నువ్వు ప్రజల మెప్పు కొరకు నేర్పించావు తప్పితే నా ప్రసన్నత అందులో లేదు అంటాడు. లేదు, అల్లాహ్ వాడిని నరకంలో వేస్తాడు. ఆ షహీద్ ఎవరైతే వీరమరణం పొందాడో, నువ్వు కూడా నిన్ను ప్రజలు షహీద్ అని పిలవాలి అని నీ యొక్క సంకల్పం ఉందిలే, కానీ నువ్వు అల్లాహ్ యొక్క ప్రసన్నత కొరకు నువ్వు అల్లాహ్ మార్గంలో పోరాడలేదు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అతన్ని కూడా నరకంలో వేస్తాడు. ధనవంతుడు, అల్లాహ్ విరివిగా ధనాన్ని ప్రసాదించినటువంటి ధనవంతుడి యొక్క పరిస్థితి కూడా ఇదే అవుతుంది. ఒకవేళ వాళ్ళు ఈ కార్యాలు చెయ్యకపోతే ఇది వారి కొరకు ఇంకా మేలేమో చేసి వారు పాపాన్ని మూటగట్టుకొని మొట్టమొదటిగా నరకానికి వెళ్ళే వారి జాబితాలో వాళ్ళు చేరారు. వాస్తవం. ఈరోజు మన ఆచరణలో కూడా మనం చేసేటువంటి ప్రతి సత్కార్యంలో ఈ యొక్క రియాకారి, ఈ యొక్క ప్రదర్శనా బుద్ధి, ఇతరులను అల్లాహ్కు సాటి కల్పించడం అనేటువంటి విషయాలు చోటు చేసుకుంటే ఆ ఆచరణ అల్లాహ్ కోసం కాదు, ప్రజల కోసం. ప్రజలు మనల్ని వాహ్వా అంటారు, మనల్ని పొగుడుతారు, ఆకాశానికి ఎత్తుతారు. మనకు కావాల్సింది ఈ ప్రపంచంలోనే లభిస్తుంది తప్పితే అల్లాహ్ దగ్గర మనకి ఏమీ లభించదు. ఈ రోజున మన ఉపవాసాలు కానివ్వండి, మన నమాజులు కానివ్వండి, మన దాన ధర్మాలు కానివ్వండి, ప్రతిదీ జనాల కోసం. జనాలు ఉంటే నమాజ్కి వస్తారు, అందరూ నమాజ్కి వెళ్తారు, నేను వెళ్ళాలి. జనాలు ఉంటే ఉపవాసాలు ఉంటారు, జనాలతో పాటే దాన ధర్మాలు చేస్తారు. వారి ఏకాంత జీవితాన్ని చూస్తే అల్లాహ్ లేదు, రసూల్ లేడు. తమ ఇష్టానుసారమైనటువంటి జీవితాన్ని గడిపేటువంటి వారు మనలో ఎంతో మంది మనం చూస్తూ ఉన్నాం. జమాత్ అవసరం లేదు. జమాత్ ఉందంటే విధేయతాపరుడు, భక్తిపరుడు, ఎక్కడి లేనటువంటి భక్తి తత్వం అతనిలో పొడుచుకు వస్తుంది. అదే ఒంటరిగా ఉంటే ఆ దైవభీతి, ఆ ఇఖ్లాస్, ఆ చిత్తశుద్ధి అతనిలో అంతమైపోతుంది.
సోదరులారా, అల్లాహ్ సుబ్హానహు తాలాకి అటువంటి వ్యక్తి యొక్క ఆచరణలు సుతరాము అల్లాహ్ సుబ్హానహు తాలాకు ఇష్టం లేదు. అల్లాహ్ సుబ్హానహు తాలా సూరతుల్ కహఫ్ లోని చివరి వాక్యంలో ఏమంటున్నాడు? ఫమన్ కాన యర్జు లిఖాఅ రబ్బిహి, ఎవరైతే అల్లాహ్ని కలవాలనుకుంటున్నారో, కలవాలనుకుంటున్నావా లేదా? అల్లాహ్ని కలవాలన్నటువంటి ఉద్దేశం ఉందా లేదా? అల్లాహ్ని కలవాలనుకుంటున్నారో ఫల్యఅమల్ అమలన్ సాలిహా, అటువంటి వారు చేయవలసినటువంటి మొదటి కార్యం ఏమిటంటే వాళ్ళు పుణ్యకార్యాలు చేయాలి. ఆమాలే సాలిహా వైపు వారు మొగ్గు చూపాలి. మరియు దాని తర్వాత వలా ఉష్రిక్ బి ఇబాదతి రబ్బిహి అహదా, ఆ తర్వాత చేయవలసినటువంటి రెండవ కార్యం ఏమిటంటే అల్లాహ్తో పాటు ఇతరులను ఎవ్వరిని ఆయనకు సాటి కల్పించకూడదు. ఆరాధనలో, ఆచరణలో ఎవ్వరూ కూడా ఆయనతో పాటు సరి సమానులుగా మనం చేయకూడదు. ఈ రోజున మనం నించొని చేసేటువంటి నమాజ్ వాళ్ళు చూస్తున్నారా, వీళ్ళు చేస్తున్నారా, చేసేటువంటి దాన ధర్మాలు చూస్తున్నారా లేదా, నేను ఎంత చేస్తున్నానని, ఇదే ఆలోచన ఈరోజు మనలోకి వచ్చింది. ఇదే ఆలోచన. పదవి ఉన్నంత కాలం మస్జిద్లో కనపడతాడు, పదవి వెళ్ళిపోతే మస్జిద్ ఎక్కడో నేనెక్కడో. వాస్తవం. పదవి ఉన్నంత కాలం ముస్లిం, ఆ తర్వాత గైర్, రాడు, మస్జిద్లోకి రాడు. ఎందుకు? అల్లాహ్ సుబ్హానహు తాలా అతని ఆచరణలో శుభాలను పెట్టలేదు. ఎందుకంటే అతను చేసేటువంటి ఆచరణలో ఖులూస్, లిల్లాహియత్, చిత్తశుద్ధి, ఏకాగ్రత అనేటువంటిది అతను చూపించలేదు, కనబరచలేకపోయాడు. దాని ద్వారా అతని యొక్క ఆచరణ అంతటితోని, ఆ పదవితోని అంతమైపోయింది. అల్లాహ్ సుబ్హానహు తాలాకి అటువంటి ఆచరణ కూడా ఇష్టం. సోదరులారా, మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు గురించి మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి విధేయత, అల్లాహ్ యొక్క విధేయత గురించి తెలియజేస్తూ సూరతుల్ ముహమ్మద్లో అల్లాహ్ సుబ్హానహు తాలా అంటున్నాడు, యా అయ్యుహల్లదీన ఆమను అతీఉల్లాహ వ అతీఉర్ రసూల్, ఓ విశ్వసించినటువంటి ప్రజలారా, మీరు అల్లాహ్కు మరియు ప్రవక్తకు విధేయత చూపండి. వలా తుబ్తిలు ఆమాలకుం, మీరు మీ కర్మలను వ్యర్థం చేసుకోకండి. చేసినటువంటి పుణ్యాలు వ్యర్థమైపోతే రేపు పరలోకంలో మనం అల్లాహ్ దగ్గర ఏం చూపించగలుగుతాము? మన యొక్క కర్మల పత్రములు అసలు సత్కర్మలే లేకపోతే రేపు మనల్ని అల్లాహ్ సుబ్హానహు తాలా మనకు స్వర్గ ప్రవేశం ఎలా కలిగించగలుగుతాడు? ఒక్కసారి ఆలోచించి. వలా తుబ్తిలు ఆమాలకుం, కర్మలను వ్యర్థం చేయడానికి గల కారణాలలో ఒక పెద్ద కారణం ఏమిటంటే ప్రదర్శనా బుద్ధి, రియాకారి. ఇది మన ఆచరణలో, మన ఆరాధనలో ఎప్పుడైతే చోటు చేసుకుంటుందో మన ఆచరణలన్నింటినీ వ్యర్థం చేసేస్తుంది. రేపు ప్రళయదినం రోజున అల్లాహ్ సుబ్హానహు తాలా ఏమంటాడంటే, వెళ్ళు, నువ్వు ఎవరి మెప్పు కోసమైతే చేశావో, ఎవరి మన్నతను పొందడానికైతే చేశావో వారి దగ్గరికి వెళ్ళి పుణ్యాన్ని తీసుకో, నా దగ్గర నీకు ఎటువంటి భాగం లేదు అంటాడు అల్లాహ్ సుబ్హానహు. ఆలోచించాలి సోదరులారా, ఇది మన ఎంత ఘనత కలిగినటువంటి విషయమో ఆలోచించాలి. మనకు ఆజ్ఞాపించబడినటువంటి విషయం ఏమిటి? సూరతుల్ బయ్యినాలో అల్లాహ్ అంటున్నాడు, వమా ఉమిరు ఇల్లా లియఅబుదుల్లాహ ముఖ్లిసీన లహుద్దీన్, మీకు ఆజ్ఞాపించబడినటువంటి విషయం, మీకు ఆదేశించబడినటువంటి విషయం ఏమిటంటే మీరు ప్రతి ఆరాధనను, ప్రతి విషయాన్ని అల్లాహ్ కొరకు మాత్రమే ప్రత్యేకించాలి. నమాజులో నించున్నా, లేకపోతే దాన ధర్మాలు చేస్తున్నా, ఇతర ఏ సత్కార్యం చేసినా ఇది కేవలం అల్లాహ్ యొక్క ప్రసన్నత కోసమే అన్నటువంటి సత్సంకల్పాన్ని మనం కలిగి ఉండాలి. ఒకవేళ మనం దుస్సంకల్పాన్ని కలిగి ఉంటే మన ఆచరణ అల్లాహ్ దగ్గర ఆమోదయోగ్యం పొందలేదు. కాబట్టి సంకల్పాలను తీర్చిదిద్దుకోవాలి. అబూ హురైరా రదియల్లాహు అన్హు గారి ఉల్లేఖన ప్రకారం మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు తెలియజేస్తున్నారు, ఇన్నల్లాహ లా యన్జురు ఇలా సువరికుం వ అమ్వాలికుం, అల్లాహ్ సుబ్హానహు తాలా మీ ముఖాలను, మీ అందచందాలను, మీ దగ్గర ఉన్నటువంటి డబ్బుని, ధనాన్ని చూడడు. అల్లాహ్ చూస్తే మన హృదయాలను, అందులో ఉన్నటువంటి దైవభీతిని చూస్తాడు. ఏ దైవభీతితో, ఏ భక్తితో నా దాసుడు ఆరాధన చేస్తున్నాడు, నా దాసుడు ఎంత దాన ధర్మాలు చేస్తున్నాడు, మనం 1,00,000 కోట్లు అల్లాహ్ మార్గంలో దానం చేసినప్పటికీ అందులో లిల్లాహియత్, ఏకాగ్ర చిత్తం, అల్లాహ్ యొక్క ప్రసన్నత లేకపోతే అది వ్యర్థము, ఉపయోగం లేదు. ఈ రోజున మనం
100 రూపాయలు చందా ఇచ్చి 50 సార్లు మస్జిద్ మైకులో చూపించుకునేటువంటి వాళ్ళు. 1 కిలో బియ్యం దానం చేస్తే సెల్ఫీల మీద సెల్ఫీలు, పోస్టుల మీద పోస్టులు, ఫేస్బుక్ లో, ఇన్స్టాగ్రామ్ లో, యూట్యూబ్ లో వెంటనే అప్లోడ్ చేసి ప్రపంచానికి చూపించాలన్నటువంటి దురుద్దేశం కలిగినటువంటి వాళ్ళు ఎంతమందో మనం బయట చూస్తున్నాం. ఒకవేళ మన ఉద్దేశాలు కూడా అవే అయితే అల్లాహ్ సుబ్హానహు తాలాకు ఇటువంటి ఉద్దేశాల అక్కర లేదు, అవసరం లేదు. ఇటువంటి ఆచరణల యొక్క అవసరము అల్లాహ్ సుబ్హానహు తాలాకు సుతరాము లేదు. చాలా నష్టపోతాము. మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఈ విషయాన్ని దజ్జాల్ యొక్క ఫిత్నా కంటే, దజ్జాల్ యొక్క ఉపద్రవం కంటే చాలా ఘోరమైనదిగా ప్రకటించారు. ఇన్న అఖ్వఫ మా అఖాఫు అలైకుము షిర్కుల్ అస్గరు అర్రియా. నేను మీ నుండి భయపడేటువంటి అత్యంత భయంకరమైనటువంటి విషయం ఏమిటంటే షిర్కే అస్గర్, అర్రియా, రియాకారి, ప్రదర్శనా బుద్ధి అన్నారు మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం. మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు మరొక హదీసులో తెలియజేస్తున్నారు, నేను మీకు దజ్జాల్ కంటే పెద్ద ఉపద్రవం గురించి తెలియజేయనా? ఓ మహాప్రవక్త, ఎందుకు కాదు దజ్జాల్ కంటే పెద్ద ఉపద్రవం? దజ్జాల్ ఎంత దుర్మార్గుడు, ప్రజల్ని మార్గభ్రష్టత్వానికి లోను చేస్తాడు, ఎంతో మందిని హతమారుస్తాడు, వారి మీద దౌర్జన్యం చేస్తాడు, చంపుతాడు. అటువంటి వాడికంటే ఘోరమైనటువంటి ఫిత్నా ఏముంటుంది? మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు అష్షిరుకుల్ ఖఫీ, ఇదే రియా అన్నారు మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు. సహాబాలు ప్రశ్నించారు, ఓ మహాప్రవక్త ఎలా అంటే అప్పుడు మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు సమాధానం ఇస్తూ తెలియజేసినటువంటి విషయం ఏమిటంటే, దజ్జాల్ అనేటువంటి వాడు కేవలం ఆ కాలంలోనే సంభవిస్తాడు, ఆ కాలంలోని ప్రజలకే నష్టాన్ని చేకూర్చుతాడు. కానీ ఈ రియాకారి అనేటువంటిది ప్రతి సమాజంలో ఉంటుంది, ప్రతి మస్జిద్లో, ప్రతి ఊళ్ళో ఈ ప్రదర్శనా బుద్ధిని చూపించేటువంటి వారు మనకు కనబడుతూ ఉంటారు. అంతకంటే ఘోరమైనటువంటి ఉపద్రవం మరేమి. ప్రతి మస్జిద్లో ఈ రోజున సమాజంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా పదవుల కోసం, పలుకుబడి కోసం, గౌరవోన్నతుల కోసం పాటుపడి కృషి చేస్తున్నారు. ఏం కృషి? జనాలకు చూపించడానికి, జనాలకి చూపిస్తూ తమ పదవిని కాపాడుకోవాలి, తమ హోదాని కాపాడుకోవాలి, అంతా చూపించడానికి డూప్లికేట్ అయిపోయింది. ఈ రోజున మన యొక్క హృదయాలలో నిఫాక్ అనేటువంటిది చోటు చేసుకుంది. ఆ రోజుల్లో ఉన్నటువంటి మునాఫికులు మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారిని ఏ విధంగా మోసం చేయాలనుకున్నారో అల్లాహ్ సుబ్హానహు తాలా దాని యొక్క వృత్తాంతాన్ని సూరతుల్ బఖరాలో తెలియజేశాడు. ఇన్నల్ మునాఫికీన్ యుఖాదిఊన అల్లాహ వ హువ ఖాదిఉహుం వ ఇదా ఖాము ఇలా స్సలాతి ఖాము కుసాలా. వారేమనుకుంటున్నారంటే మేము అల్లాహ్ యొక్క ధర్మానికి నష్టాన్ని చేకూర్చుతాము, మేము మోసం చేస్తున్నాము అన్నటువంటి విషయాన్ని వాళ్ళు చెబుతూ ఉంటారు. కానీ వారి ఎత్తుగడలకు పై ఎత్తుగడలు వేసేటువంటి వాడు అల్లాహ్ సుబ్హానహు. యురావునన్ నాస్, ప్రజలు వారిని చూసినప్పుడు వారు ఏం చేస్తారో తెలుసా? ఇన్నల్ మునాఫికీన యుఖాదిఊన అల్లాహ వ హువ ఖాదిఉహుం వ ఇదా ఖాము ఇలా స్సలాతి ఖాము. నమాజులో నిల్చున్నప్పుడు వారు బద్ధకంతో అలసత్వంతో నిల్చుంటారు. వారి నమాజులో వినయ వినమ్రతలు అనేటువంటివి ఉండవు. బద్ధకంతో తల వాల్చుకొని విసుగ్గా అబ్బో నమాజు చదవాలా అన్నటువంటి విషయాన్ని వాళ్ళు చూపిస్తూ ఉంటారు. మునాఫిక్ యొక్క లక్షణం. యురావునన్నాస్, ప్రజలు చూస్తే స్ట్రిక్ట్ రైట్. యురావునన్నాస్, ప్రజలకు చూపించడానికి వాళ్ళు చేసేది. అందరూ మమ్మల్ని ముస్లింలు అనుకోవాలి, మమ్మల్ని ముస్లింల జాబితాలో చేర్చుకోవాలి, అందరూ మమ్మల్ని నమ్మాలి. మస్జిద్లో ఒకలాగా, బయట ఒకలాగా వ్యవహరిస్తారు మునాఫికులు. ఫవైలుల్ లిల్ ముసల్లీన్, సూరతుల్ మాఊన్లో అల్లాహ్ సుబ్హానహు తఆలా నమాజీల కొరకు, నమాజ్ స్థాపకుల కొరకు వైల్ ఉంది. వైల్ అంటే నరకంలో అట్టడుగున ఉండేటువంటి సుడుగుండము. అల్లాహ్ సుబ్హానహు తఆలా అంటున్నాడు, అల్లదీన హుమ్ అన్ సలాతిహిం సాహూన్. ఈ వైల్ ఎవరికంటే నమాజు చదవడంలో అలసత్వము, బద్ధకము చూపించినటువంటి. నమాజులు చదువుతారు కానీ వాళ్ళు వైల్ అనేటువంటి నరకంలోకి ప్రవేశిస్తారు. కారణం ఏమిటి? వారి యొక్క ఆచరణల్లో ప్రదర్శన బుద్ధి ఉంటుంది. నమాజులో బద్ధకాన్ని చేస్తారు, చూపించడానికి వస్తే ప్రజల మెప్పు కోసమే వస్తారు, మరొక ఆలోచన అనేటువంటిది వారిలో ఉంటుంది. సోదరులారా, చాలా నష్టపోతాం. ఎప్పటి వరకైతే మన సంకల్పాలను మనం తీర్చిదిద్దుకోమో, ఎప్పటి వరకైతే మన యొక్క సంకల్పాలను మనం సరి చేసుకోమో,
అల్లాహ్ సుబ్హానహు తాలా మన యొక్క ఏ ఆచరణను స్వీకరించడు. ఎవ్వరి ఆచరణను కూడా అల్లాహ్ సుబ్హానహు తాలా స్వీకరించడు. కాబట్టి మన యొక్క సంకల్పాలను తీర్చిదిద్దాలి. మన యొక్క సంకల్పాలలో ప్రజల యొక్క మన్నత ఉండకూడదు. అల్లాహ్ చూస్తున్నాడా లేదా అన్నటువంటి విషయం మాత్రంపైనే మనం దృష్టి సారించాలి. అల్లాహ్ కోసం చేసేటువంటి ఆచరణ ఎలా ఉంటుందో తెలుసా? అల్లాహ్ కొరకు చేసేటువంటి ఆచరణ, ఆయన ప్రసన్నత కోసం చేసేటువంటి ప్రతి పని అల్లాహ్ సుబ్హానహు తాలా అందులో శుభాలను ప్రసాదిస్తాడు. అల్లాహ్ సుబ్హానహు తాలా అందులో మేలుని ప్రసాదిస్తాడు. వాస్తవంగా మనం ఈ రోజున ఆలోచించినట్లయితే మనం చేసేటువంటి ఏ ఆచరణలో బరకత్ లేదు, అంటే శుభం లేదు, అంటే స్థిరత్వం లేదు. మనం కొద్దిగా ఆచరిస్తాము, కొద్దిగా ఆరాధన చేస్తాము, మిగతాది మానుకుంటాం. మన ఆచరణలో స్థిరత్వం లేకపోవడానికి గల కారణం ఏమిటంటే మన యొక్క ఆచరణలో ఇఖ్లాస్ లేదు. ఒకవేళ మన ఆచరణలో ఇఖ్లాస్ ఉంటే, చిత్తశుద్ధి ఉంటే, మన ఆచరణ అనేటువంటిది కొనసాగుతూనే ఉంటుంది చివరి వరకు. వఅబుదు రబ్బక హత్తా యఅతియకల్ యకీన్. అల్లాహ్ ఏమంటున్నారు? మీరు చచ్చిపోయేదాకా మీరు అల్లాహ్ని ఆరాధిస్తూనే ఉండండి. మనకు ఇష్టం వచ్చినప్పుడు చేయడం, కష్టం వచ్చినప్పుడు మానుకోవడం అనేటువంటిది ఉండదు. మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు తమ జీవితాంతం ఏ రోజు కూడా ఒక్క నమాజ్ వదిలిపెట్టలేదు. కారణం ఆయన యొక్క ఇఖ్లాస్, ఆయనలో ఉన్నటువంటి చిత్తశుద్ధి, అల్లాహ్ సుబ్హానహు తాలా యొక్క దైవభీతి. సుబ్హానల్లాహ్, ఏ ఒక్క నమాజ్ కూడా ఆయన విడిచిపెట్టలేదు. మరి ఇన్ని నమాజులు మనం విడిచిపెడుతున్నాం, అసలు లెక్కే, అసలు మనకు విలువే లేదు. మనకు నమాజులు ఎన్ని పోయినా సరే మనకు దాని గురించి అసలు పట్టింపే లేదు. ఎందుకు? సరైనటువంటి ఇఖ్లాస్ లేదు కాబట్టి. ఆనాడు అబూబకర్ సిద్దీక్ రలియల్లాహు అన్హు గారు ఏ వ్యక్తికైతే సహాయాన్ని చేకూరుస్తున్నారో అతని పేరేమిటి? మిస్తహ్ బిన్ ఉసాసా. మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఆ బానిసకు తినడానికి తిండి, తొడగడానికి వస్త్రాలు అన్నిటినీ సమకూర్చారు. కానీ ఎప్పుడైతే తన కూతురు మీద అభాండం పడిందో ఆ విషయాన్ని నమ్మినటువంటి వారిలో మిస్తహ్ బిన్ ఉసాసా కూడా ఉన్నారు. అబూబకర్ సిద్దీక్ రలియల్లాహు అన్హు గారికి తెలిసింది, నా కూతురి మీద అభాండం వేసినటువంటి వాళ్ళలో మిస్తహ్ బిన్ ఉసాసా కూడా ఉన్నాడు. అబూబకర్ సిద్దీక్ రలియల్లాహు అన్హు గారు వెంటనే ఏమనుకున్నారు? ఇక ఇతనికి నేను తినిపించను, త్రాగించను, తొడిగించను అన్నారు. అబూబకర్ సిద్దీక్ రలియల్లాహు అన్హు గారు. అల్లాహ్ సుబ్హానహు తాలాకు ఈ విషయం నచ్చలేదు. అల్లాహ్ సుబ్హానహు తాలా వెంటనే వాక్యాన్ని అవతరింపజేశాడు. ఏమంటున్నాడు? అల్లాహ్ యొక్క క్షమాపణ మీకు ఇష్టం లేదా? అల్లాహ్ సుబ్హానహు తాలా క్షమించాలని మీరు కోరుకోవడం లేదా? అబూబకర్ సిద్దీక్ రలియల్లాహు అన్హు గారి హృదయం కదిలిపోయింది. అల్లాహ్ యొక్క క్షమాపణను ఎవరు ఇష్టపడరు? వెంటనే వెనుదిరుగుతారు. తన యొక్క ఆచరణను మళ్ళీ కొనసాగిస్తూ ఏ బానిసలకైతే ఇవ్వడం ఆపేశారో ఆ బానిసకు మళ్ళీ కొనసాగిస్తూనే ఉంటారు. ఆయన బ్రతికున్నంత కాలం ఇస్తూనే ఉంటారు. కారణం ఏమిటి? చిత్తశుద్ధి, ఆయనలో ఉన్నటువంటి ఇఖ్లాస్. మనం చేసేటువంటి ఆచరణలో ఇఖ్లాస్ ఉంటే దాన్ని మనం జీవితాంతం చేస్తూనే ఉంటాము. అల్లాహ్ సుబ్హానహు తాలా అందులో అంతటి శుభాన్ని ప్రసాదిస్తాడు. జైనుల్ ఆబిదీన్ గురించి వినే ఉంటారు. అలీ బిన్ హుసైన్ రహిమహుల్లాహ్ ఎంతటి గొప్ప పుణ్యాత్ముడు అంటే ఆయన జీవితకాలం మొత్తం తన ఇంటి చుట్టుపక్కల ఉండేటువంటి 40 ఇళ్లకు రాషన్ అందించేటువంటి వాడు. తినడానికి ధాన్యాలు, అవసరమైనటువంటి సరుకులు రాత్రి వేళ ఎవ్వరూ చూడనటువంటి సందర్భంలో మూటలు మోసుకొని వెళ్ళి వాళ్ళ యొక్క గడపల దగ్గర పెట్టేటువంటి వాళ్ళు. ఉదయాన్నే వాళ్ళు తలుపులు తీసి చూడగానే వారి ముందు రాషన్ యొక్క మూట ఉండేటువంటిది. ఆయన జీవిత కాలం రాత్రి వేళలో ఈ విధంగా చేసేవారు. ప్రజలకి ఎవరిస్తున్నారో తెలియదు, ఎవరు తీసుకొచ్చి పెడుతున్నారో వాళ్ళకి తెలియదు. వాళ్ళు సంతోషంతో తీసుకెళ్లి వాళ్ళ యొక్క ఆకలి తీర్చుకునేటువంటి. ఈ విషయం ఎప్పుడు తెలిసిందో తెలుసా? ఆయన చనిపోయిన తరువాత ఆ రాషన్ రావడం ఆగిపోతే అప్పుడు ప్రజలు గమనించారు, ఇది ఎవరో కాదు, జైనుల్ ఆబిదీన్ అలీ బిన్ హుసైన్ రలియల్లాహు అన్హు. ఆయన జనాజా సమయంలో ఆయన ఈపి మీద నల్లటి మచ్చను ప్రజలు చూశారు. మూటలు మోసి శరీరం మీద నల్లటి మచ్చ పడింది.
పడిపోయింది. ఈ రోజు మనం ఒక్క బియ్యం మూట ఇస్తే 100 సార్లు జనాలకు చెప్పుకుంటూ ఉంటాం, 100 సార్లు చెప్పుకుంటూ ఉంటాం, చూపిస్తూ ఉంటాం. ఆ కుటుంబ సభ్యులందరినీ నించోబెట్టి ఫ్యామిలీ ఫోటో దిగుతాం, నేను వీళ్ళకి ఇచ్చానని చెప్పి. నౌజుబిల్లాహి మిన్ జాలిక్. ఇది మన పరిస్థితి. ఒక 100 రూపాయలు దానం చేస్తే నేను వాడికి ఇచ్చాను. ఇచ్చావు. ఎవరి కోసం ఇచ్చావు? అల్లాహ్ కోసం ఇచ్చావు. అల్లాహ్ యొక్క హక్కు కాబట్టి, అతనికి చేయవలసినటువంటి హక్కు కాబట్టి ఇచ్చావు. ఈ రోజున ప్రదర్శనా బుద్ధి అనేటువంటిది సమాజంలో పూర్తిగా పెరిగిపోయింది. ప్రతిదీ కూడా చూపించడానికి, ప్రతిదీ కూడా ఇతరులను మెప్పించడానికి అయిపోయింది. అల్లాహ్ యొక్క ప్రసన్నత అనేటువంటిది. సోదరులారా, రండి, మన సలఫ్లు ఎంత గొప్పగా వారి యొక్క జీవితాన్ని గడిపారు. అయ్యూబ్ సఖ్తియానీ రహిమహుల్లా గారి గురించి వస్తాం. రాత్రి వేళ లేచి తహజ్జుద్ నమాజ్ చదివేటువంటి వాళ్ళు, ఇంట్లో వాళ్ళందరూ నిద్రపోయే వాళ్ళు, తహజ్జుద్ నమాజ్ చదివేటువంటి వాళ్ళు, మళ్ళీ ఫజర్ అజాన్ ఇవ్వకముందు పడుకునేటువంటి వాళ్ళు, మళ్ళీ ఇంట్లో వాళ్ళతో పాటు లేచి చూసేటువంటి వాళ్ళు. ఈయన తహజ్జుద్ నమాజ్ చదివినట్టే ఉండేటువంటి. ఎందుకు? నేను చదివేటువంటి ఆచరణ నా ఇంట్లో వాళ్ళకు కూడా తెలియదు, ఎక్కడ నా గురించి దురాభిప్రాయానికి లోనవుతారో అన్నటువంటి ఆలోచన ఆయన కలిగింది. ఎవ్వరికీ తెలియదు. అంతేకాదు, మరికొంతమంది సలఫ్ల గురించి వస్తుంది. వారు ఇంటి నుంచి బయలుదేరేటప్పుడు క్యారేజీలో అన్నం పెట్టుకొని వెళ్ళే వాళ్ళు, దారిలో కనపడినటువంటి అవసర పరులకు తినిపించేటువంటి వాళ్ళు ఉపవాసం ఉండేటువంటి వాళ్ళు. క్యారేజ్ అయితే తీసుకెళ్ళి ఇంట్లో వాళ్ళు అనుకునే వాళ్ళు, అక్కడికి వెళ్ళిన తర్వాత తింటారులే అనుకునేటువంటి వాళ్ళు ఇంట్లో వాళ్ళు. బయట వాళ్ళు ఏమనుకునేవారు? నాకు ఇచ్చారంటే ఇంటికాడ తిని వచ్చాడేమోలే అనుకునేటువంటి వారు. వారు చేసినటువంటి ఆచరణ వారికి మరియు అల్లాహ్కి మధ్య తప్పితే మూడో వ్యక్తికి తెలియదు. కానీ ఈరోజు మనకు పబ్లిసిటీ కావాలి, ఇతరుల యొక్క మెప్పు కావాలి, మనం చేసినటువంటి ఆచరణ అందరికీ మనం చెప్పుకోవాలి, అందరూ వాహ్వాలు జైలు కొట్టాలి మనకి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలాకి ఇటువంటి ఆచరణ ఇష్టం లేదు. సుబ్హానల్లాహ్. చూడండి, అందుకే ఇఖ్లాస్తో చేసేటువంటి పని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అందులో బరకత్ ప్రసాదిస్తాడు. మనందరం కూడా హదీస్ గ్రంథాల పేర్లు విన్నాం. అందులో రాసినటువంటి ప్రఖ్యాతిగాంచినటువంటి ఒక బుక్కు మువత్తా ఇమాం మాలిక్ రహిమహుల్లా గారు రాసినటువంటి ఒక పుస్తకం. ఇది రాసేటప్పుడు ఆయనతో అన్నారు, అయ్యా, మువత్తా మీద 10ల సంఖ్యలో బుక్కులు ఉన్నాయి, మీరు మళ్ళీ అదే పేరు మీద రాస్తున్నారు, దేనికి? అనవసరం అయిపోతుంది అన్న. ఇప్పుడు వాటికే వాల్యూ లేదు, మీరెందుకు రాస్తున్నారన్నారు. ఆయన ఒకే ఒక మాట అన్నారు, ఇది కేవలం నేను అల్లాహ్ ప్రసన్నత కొరకు రాస్తున్నాను. ఈ రోజున మువత్తా పేరు మీద వచ్చినటువంటి గ్రంథాలన్నీ కూడా మటుమాయమైపోయాయి, వారి పేరు కూడా తీసుకోవడం లేదు. కానీ ఈనాడు కూడా పెద్ద పెద్ద యూనివర్సిటీల్లో, ఇస్లామిక్ యూనివర్సిటీల్లో మువత్తా ఇమాం మాలిక్ యొక్క గ్రంథాన్ని పిల్లలకు చదివించడం జరిగింది. కారణం ఏమిటి? ఇఖ్లాస్, అల్లాహ్ యొక్క ప్రసన్నత. ఇంకా గొప్ప ఉదాహరణ, మనం దువాలు చదువుతాం. దువాల బుక్ ఏమిటి? దువాల బుక్ హిస్నుల్ ముస్లిం. అల్హమ్దులిల్లా, ప్రపంచంలో ఉన్నటువంటి భాషలన్నిటిలో కూడా ఆ బుక్కు అల్హమ్దులిల్లా తయారయ్యింది. అన్ని భాషలలో ఆ బుక్కుని లిఖించడం జరిగింది. తెలుగు, అసలు ఈ భాష కాదు, ప్రతి భాషలో ఆ యొక్క బుక్కు ప్రచురించడం జరిగింది. అది రాసినటువంటి వ్యక్తిని అడగడం జరిగింది, అయ్యా, వాస్తవంగా నువ్వు ఏ సంకల్పంతో రాశావు? ఇంత గొప్పగా నీ బుక్కు ప్రపంచవాసులందరూ, ఈ రోజున మనం ఏ దువా చూడాలన్నా సరే హిస్నుల్ ముస్లిం తెరుస్తాము. ఇంత ప్రఖ్యాతిగాంచింది. దీనికి గల కారణం ఏమిటంటే ఆయన ఏమన్నాడో తెలుసా? ఇది నాకు మరియు అల్లాహ్కు మధ్య ఉన్నటువంటి రహస్యము. నేను కేవలం దీన్ని అల్లాహ్ యొక్క ప్రసన్నత కొరకు ఇఖ్లాస్తో, చిత్తశుద్ధితో రాసినటువంటి బుక్కు. ఇది అల్లాహ్కు మరియు నాకు మధ్య ఉన్నటువంటి రహస్యం. సోదరులారా, కొన్ని పుణ్యాలు మన అకౌంట్లో కూడా ఉండాలి. కొన్ని పుణ్యాలు ఉండాలి. అవి కేవలం మనకు మరియు అల్లాహ్కు మధ్య మాత్రమే ఉంటాయి. అటువంటి ఆచరణలు ఏమన్నా ఉన్నాయా? ఆలోచించండి. అటువంటి ఆచరణలు మన జీవితాల్లో ఏమైనా ఉన్నాయా? ఆలోచించండి. ఈ రోజున మనం ఏం చెయ్యాలన్నా సరే నలుగురు మనకు కావాలి, నలుగురికి మనం చూపిస్తూ ఉంటాం. ఏదైనా సరే ఆచరణ ఉందా మనలో? సోదరులారా, ఇఖ్లాస్తో చేసేటువంటి ఆచరణ, ఒకవేళ అది కాఫిర్ చేసినా సరే,
అవిశ్వాసి చేసినా సరే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అతనికి దాని నుంచి మోక్షాన్ని కలిగిస్తాడు. ఖురాన్లో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా దీని గురించి ఆధారాన్ని తెలియజేస్తున్నాడు. సూరే రూమ్లో ఫైదా రకిబు ఫిల్ ఫుల్కి దావుల్లాహ్, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సముద్ర ప్రయాణం చేసేటువంటి వారి యొక్క వృత్తాంతాన్ని ఇక్కడ తెలియజేశారు. ఫతే మక్కా సందర్భంలో ఎవరైతే దుర్మార్గులు అయినటువంటి వాళ్ళు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారికి భయపడి పారిపోయారో అందులో ఇక్రమా బిన్ అబీ జహల్ వెళ్ళిపోయారు. సముద్రంలో తన యొక్క పడవ ప్రయాణాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. అలల తాకిడికి పడవ మునిగిపోయిద్దేమో అనిపించింది. వెంటనే పడవలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఏకాగ్ర చిత్తంతో, అయ్యా మనం ఎవరిని పిలిచినా సరే మన పని జరగదు, అందరూ కూడా ఏకాగ్ర చిత్తంతో మనందరి సృష్టికర్త అయినటువంటి అల్లాహ్ వైపు మరలుదాము అన్నారు. ఇక్రమా బిన్ అబీ జహల్ కి ఆలోచన తట్టింది. నీటిలో రక్షించేవాడు అల్లాహ్ అయినప్పటికీ నేలపై రక్షించేవాడు కూడా అల్లాహనే అవుతాడు. అందరూ కూడా చిత్తశుద్ధితో అల్లాహ్ వైపు మరలారు, అల్లాహ్ని పిలిచారు. అల్లాహ్ వారిని క్షేమంగా ఊళ్ళోకి చేర్చారు. ఇక్రమా బిన్ అబీ జహల్ వెంటనే ఇంటికి వెళ్ళాడు. తమ భార్య యొక్క దావత్ మేరకు ఇస్లాం స్వీకరించాడు. కానీ కొందరు ఏం చేస్తారు, ఒడ్డుకు రాగానే మళ్ళీ యథావిధిగా అదే షిర్కులో పాల్గొంటారు. అంటే ఆ కొద్దిసేపు ఏదైతే చిత్తశుద్ధితో ఇఖ్లాస్తో మనం అల్లాహ్ వైపు మరలామే, అల్లాహ్ దాన్ని మెచ్చి మనకు మోక్షాన్ని కలుగజేస్తాడు. సుబ్హానల్లాహ్. అది అవిశ్వాసి అయినప్పటికీ సోదరులారా, కాబట్టి మనం ఆలోచన చేయాలి. మన యొక్క ఆరాధనలో ఇఖ్లాస్ అనేటువంటిది ఉండాలి. మన యొక్క ఆచరణలో ఇఖ్లాస్ అనేటువంటిది ఉండాలి. మనం ముగ్గురు గృహవాసుల యొక్క వృత్తాంతాన్ని కూడా విని ఉన్నాం. వారు గృహలోకి వెళ్ళగానే రాయి అడ్డుపడగానే ఆ ముగ్గురులో ఒక వ్యక్తి ఏమంటాడు, మీరు కేవలం అల్లాహ్ యొక్క ప్రసన్నత కోసం చేసినటువంటి కార్యాలను గుర్తు తెచ్చుకొని వసీలాగా చేసి అల్లాహ్తో వేడుకోండి అంట. అందులో ఉన్నటువంటి మొదటి వ్యక్తి, ఓ అల్లాహ్, నేను ఒక గొర్రెల కాపరిని, నేను గొర్రెలు కాసుకొని ఇంటికి వచ్చేటువంటి సందర్భానికి ఆలస్యమైపోయింది, నా తల్లి నిద్రించింది, అయినప్పటికీ నా పిల్లలు ఆకలితో అలమతిస్తున్నప్పటికీ నేను కేవలం నీ ప్రసన్నత కొరకే నా పిల్లలు ఆకలి దప్పికలతో అలమటిస్తున్నప్పటికీ నేను నీ ప్రసన్నత కొరకే నా తల్లిదండ్రులు తాగేంత వరకు వేచి చూశాను అని. సుబ్హాన్, అల్లాహ్కు నచ్చింది. అల్లాహ్ అతని యొక్క సత్కార్యాన్ని మెచ్చుకున్నాడు, రాయిని జరిపాడు. మరొక వ్యక్తి, ఓ అల్లాహ్, కఠిన కరువు కాటకాలు ఏర్పడినటువంటి సందర్భంలో గడ్డు పరిస్థితుల్లో ఒక స్త్రీతో నేను పాడు పని చేయాలనుకున్నాను. ఒక స్త్రీకి అవసరమైనప్పటికీ నేను డబ్బులు ఇచ్చాను. ఆమెతో అన్నాను, నేను ఎప్పుడు పిలిస్తే అప్పుడు రావు అన్నాను. ఆ స్త్రీ దానికి అంగీకరించింది. తప్పదు, ఎందుకంటే ఆ స్త్రీకి అవసరం. పిల్లలు ఆకలితో అలమటిస్తున్నారు. ఆ బాధని చూడలేకపోయి ఆ స్త్రీ ఆ పాడు పనికి సిద్ధమైపోయింది. ఎప్పుడైతే నేను ఆ పాడు పని చేద్దామని చెప్పి ఆమె దగ్గరికి వెళ్ళానో ఆమె ఒకే ఒక మాట అంది, ఇత్తఖిల్లాహ్, అల్లాహ్తో భయపడు. ఓ అల్లాహ్, నీ భయం కలిగింది, నేను ఆ పాడు పనిని నీ కోసం వదిలేశాను. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అతని యొక్క సత్కార్యాన్ని స్వీకరించి ఆ రాయిని మరికొంత జరిపాడు. మూడో వ్యక్తి ఒక వ్యక్తి తన దగ్గర కూలి పని చేసి వెళ్ళిపోయాడు. మళ్ళీ తిరిగి కొంతకాలం తర్వాత ఆ వ్యక్తి తిరిగి వస్తే అతను చేసినటువంటి ఆ కూలి పనికి వచ్చినటువంటి డబ్బుని పెట్టుబడిగా పెట్టి సంపాదించినటువంటి సంపాదన, ఇదిగో ఈ తోటలు, ఈ పొలాలు, ఈ వంటలు, ఈ గొర్రెలు, ఇవన్నీ నీవే అన్నాడు. ఆశ్చర్యపోయాడు. నేను చేసినటువంటి ఒక రోజు కూలికి ఇంత సంపద ఎక్కడి నుంచి వచ్చింది? అయ్యా, నువ్వు చేసినటువంటి ఆ కూలిని నేను పెట్టుబడిగా పెట్టి సంపాదించినటువంటి సంపాదన. మనమేం చేస్తాము, నువ్వు చేసింది ఈరోజు 100 రూపాయలు పని, 100 రూపాయలు తీసుకు వెళ్ళిపోవాలి. కానీ ఆ వ్యక్తి అల్లాహ్ ప్రసన్నత కొరకు, మూడోవాడు ఎవడూ లేడు అక్కడ, ఎవరు చూసేటువంటి వాళ్ళు ఎవరూ లేరు. అల్లాహ్ యొక్క ప్రసన్నత కొరకు ఏమన్నాడో తెలుసా? ఇదిగో ఇవన్నీ నువ్వు తీసుకో, ఇవన్నీ నీ యొక్క కష్టపడినటువంటి సంపాదనతోనే నేను సంపాదించాను అని చెప్పి, ఓ అల్లాహ్, నేను నీ ప్రసన్నత కొరకు అతనికి ఇచ్చేశాను. రాయి జరిగిపోయింది.
మనం చిత్తశుద్ధితో చేసేటువంటి ప్రతి పని మనల్ని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనల్ని కష్టంలో కాపాడుతూ ఉంటుంది. కాకపోతే అందులో ఇఖ్లాస్ ఉండాలి, అందులో తఖ్వా ఉండాలి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అటువంటి వారిని ఇష్టపడతాడు. మా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు తెలియజేస్తున్నారు, ఇన్నల్లాహ యుహిబ్బుల్ అబ్ద తకియ్యల్ గనియ్యల్ ఖఫీ. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా 3 గుణాలు కలిగినటువంటి వాడిని ఇష్టపడతాడు. 3 గుణాలు. అందులో మొదటి వ్యక్తి దైవభీతి పరుడు, తకీ, తఖ్వా కలిగినటువంటి వాడు. రెండో వాడు గని బెనియాజ్ అంటారు. ఇటువంటి అవసరాలు జనాల కోసం తిరగకుండా, జనాల దగ్గర అడుక్కోకుండా ఉన్న దాంట్లోనే మనసుని ఉన్న దాంట్లోనే స్థిరంగా ఉంచుకొని సరిపెట్టుకునేటువంటి వాడు. అల్ ఖఫీ, దాక్కొని ఎవరికి తెలియకుండా దాన ధర్మాలు చేసేటువంటి వాడు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలాకి ఈ ముగ్గురంటే ఎంతో ఇష్టం. దాచి ఎవరికి తెలియకుండా దాన ధర్మాలు చేసేటువంటి వాడు రేపు ప్రళయదిన రోజున అల్లాహ్ యొక్క అర్ష్ యొక్క సింహాసనం యొక్క నీడలో చోటును కూడా పొందుతా అన్నారు మా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం. ఎవరు తన యొక్క కుడి చేతితో దానం చేస్తే ఎడమ చెయ్యి కూడా తెలియకుండా దానం చేసేటువంటి వ్యక్తి. ఈరోజు మనం అలా చేస్తున్నావా? మనలో ఆ యొక్క విషయాలు ఉన్నాయా? లేవు. ఈరోజు మనలో మొత్తం ప్రదర్శన బుద్ధి చోటు చేసుకుంది. కాబట్టి సోదరులారా, మన యొక్క దైవభీతి పరులు, నిజమైనటువంటి విశ్వాసులు ఎలా ఉంటారంటే, ఎవరికైనా తినిపించినా, ఎవరికైనా తొడిగించినా, ఎవరికైనా సహాయం చేసినా ప్రతీదీ కూడా లిల్లాహి, అల్లాహ్ కోసమే, అల్లాహ్ ప్రసన్నత కోసమే, అల్లాహ్ యొక్క మెప్పు కోసమే ఉంటుంది. కానీ ఈ రోజున మన యొక్క ఆరాధనలో, మన యొక్క వ్యవహారాలలో, మన యొక్క పనులలో అవన్నీ కూడా మనం కోల్పోయాము. కేవలం ఈరోజు మన యొక్క ఆచరణలన్నీ కూడా పరుల మెప్పు కోసం అయిపోయాయి, ఇతరులను మెప్పించడానికి అయిపోయాయి. కాబట్టి మన జీవితంలో చేసేటువంటి ఆరాధనలన్నిటినీ అల్లాహ్ కొరకు ప్రత్యేకించాలి. మన యొక్క ఆచరణలన్నిటినీ కూడా అల్లాహ్ కొరకు ప్రత్యేకించాలి. కేవలం అల్లాహ్ చూస్తున్నాడు, ఇది ఆయన కొరకే. కుల్ ఇన్న సలాతి వ నుసుకి వ మహ్యాయ వ మమాతి లిల్లాహి రబ్బిల్ ఆలమీన్. నా నమాజులు, నా యొక్క ఖుర్బానీలు, నా యొక్క జీవన్ మరణాలు కేవలం అల్లాహ్ కోసమే. సోదరులారా, అల్లాహ్ సుబ్హానహు వ తఆలాతో దుఆ చేస్తున్నాను. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనందరికీ కూడా విన్నటువంటి విషయాలపై ఆచరించేటువంటి బుద్ధిని, భాగ్యాన్ని ప్రసాదించుగాక. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనందరినీ రియాకారి అనేటువంటి ఫిత్నా నుంచి రక్షించుగాక. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా చేసేటువంటి ప్రతి పని ఆయన ప్రసన్నత కొరకు చేసేటువంటి భాగ్యాన్ని ప్రసాదించుగాక. రియాకారి నుంచి, ప్రదర్శనా బుద్ధి నుంచి అల్లాహ్ మనందరినీ కాపాడుగాక. పరుల మెప్పు నుంచి అల్లాహ్ మనందరినీ రక్షించుగాక. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మన ఆచరణలో లిల్లాహియత్ కలిగి ఉండేటువంటి భాగ్యాన్ని ప్రసాదించుగాక. ఇఖ్లాస్ని మనందరికీ ప్రసాదించుగాక. ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారో అల్లాహ్ వారికి స్వస్థతను ప్రసాదించుగాక. ఎవరైతే అప్పుల బాధలో కూరుకుపోయారో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వారికి తన సహాయ సహకార్యాలు అందించుగాక. ఎవరైతే ఈ ప్రపంచాన్ని వీడి వెళ్ళారో అల్లాహ్ వారికి పాప క్షమాపణ కలుగు చేయుగాక. అల్లాహ్ మన సంపాదనలో ఆయన యొక్క శుభాల వర్షాన్ని కురిపించుగాక. మనందరికీ ఇహపరాల సాఫల్యాన్ని ప్రసాదించుగాక. బారకల్లాహు లనా వ లకుం ఫిల్ ఖురానిల్ హకీమ్ ఇన్నహు తఆలా జవాదుల్ కరీమ్ వల్ రౌఫుర్ రహీం. ربنا